శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. ఎవరు నమ్మినా నమ్మకపోయినా మరో 24 గంటల్లో ధనుసు రాశి వారికి అతిపెద్ద శుభవార్తలు సంతోషంగా వింటారు. మరి ధనుసు రాశి వారి జీవితంలో అతిపెద్ద సంతోషాలు రాబోతున్నటువంటి ఆ పరిస్థితులు ఏంటి? మరి ధనుసు రాశి వారికి మరో 24 గంటల్లో వారు ఊహించని విధంగా వారి యొక్క జీవితంలో సంతోషం అనేది రాబోతోంది. అలాగే ధనుసు రాశి వారి జీవితంలో వచ్చే మార్పుల వలన వారి యొక్క లైఫ్లో ఎటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ యొక్క లైక్ మరియు మీ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. ధనుసు రాశి వారికి రాశి చక్రంలో 9వ రాశి ధనుసు రాశి వారికి మనం చూసుకున్నట్లయితే కనుక వారి యొక్క జీవితంలో అనేకమైనటువంటి మార్పులు అనేవి రేపటి నుంచి చోటు చేసుకోబోతున్నాయి. ఎందుకంటే ఇక ధనుసు రాశి వారికి 7వ తేదీ వరకు బుధుడు 1వ భావమైనటువంటి ధనుసు రాశిలో సంచరిస్తాడు. ఇక ఆ తర్వాత నీచ రాశి అయినటువంటి మీన రాశిలోకి 2వ భాగంలో ప్రస్తుతం సంచరిస్తున్నాడు. ఆ తర్వాత 3వ భావమైనటువంటి మేషరాశి లోకి ప్రవేశించడం జరుగుతుంది. శుక్రుడు ఈ నెల 7వ తేదీ వరకు కూడా 12వ భావమైనటువంటి మకర రాశిలో సంచరిస్తున్నాడు. ఇక ఆ తర్వాత 1వ భావమైనటువంటి ధనుసు రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. సూర్యుడు ఈ నెల 14వ తేదీ వరకు కూడా 1వ భావమైనటువంటి ధనుసు రాశిలో సంచరిస్తూ ఉంటాడు. ఆ తర్వాత 12వ భావమైనటువంటి మీన రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. కుజుడు ఈ నెల 15వ తేదీ వరకు కూడా 12వ భావం మరియు తన ఉచ్చ రాశి అయినటువంటి మకర రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 1వ భావమైనటువంటి ధనుసు రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. గురువు ఈ నెల మొత్తం కూడా 3వ భావమైనటువంటి మేషరాశిలో సంచరించటం జరుగుతుంది. శని ఈ నెల అంతా 1వ భావమైనటువంటి ధనుసు రాశిలో ఉన్న సంచారాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. 8వ భావమైనటువంటి కన్యా రాశిలో తమ సంచారాన్ని కొనసాగిస్తూ ఉంటారు. మరి ఇలాంటి మార్పుల కారణంగా ఈ యొక్క ధనుసు రాశి వారి జీవితంలో రేపటి నుంచి ఊహించినటువంటి మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. మరి వారి యొక్క జీవితంలో 2 అతిపెద్ద శుభవార్తలు వారు వినబోతున్నారు. ధనుసు రాశి వారి యొక్క జీవితంలో మిశ్రమ ఫలితాలు అనేవి చాలా వరకు కూడా చూడటం జరుగుతుంది. ఎందుకంటే రేపటి నుంచి వీరి యొక్క జీవితంలో వచ్చేటువంటి మార్పులు అటు శుభం అశుభమైనటువంటి ఫలితాలతోటి మిశ్రమంగా ఉండటం జరుగుతుంది. ప్రథమార్థంలో వృత్తిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వీరు ఎదుర్కొంటూ ఉంటారు. ఇతరుల ఒత్తిడి మేరకు వీరికి ఇష్టం లేకపోయినా కూడా కొన్ని పనులని చేయాల్సి వస్తుంది. ఇక దీనివల్ల మానసికంగా ఒత్తిడికి కూడా గురవుతారు. ఈ యొక్క ధనుసు రాశి వారు ఈ సమయంలో కుజుని యొక్క గోచారం అనుకూలంగా లేకపోవటం వల్ల వీరి కోపం ఆవేశం ఎక్కువగా ఉండటం జరుగుతుంది. ఈ సమయంలో వీరిని అంతవరకు పై అధికారులతో వీరి యొక్క సహా ఉద్యోగులతో అనవసరమైన వివాదాలు పెట్టుకోకుండా ఉండటానికి చాలా వరకు కూడా ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ చాలా వరకు వీరు ఎంత ప్రయత్నించినా కూడా ఏదో ఒక ఆటంకం, ఇబ్బంది ఈ పరిస్థితుల్లోకి నెట్టేయటం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి సడన్ గా రేపటి నుంచి అంటే ద్వితీయార్థంలోకి ప్రవేశించడం జరుగుతుంది. కాబట్టి ఈ విద్యార్థి పరిస్థితుల్లో మార్పు అనేది రావటం జరుగుతుంది. వీరు చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధించటంతో వీరి యొక్క ధనుసు రాశి వారికి వీరి జీవితం లైఫ్ టర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా వీరి యొక్క పొజిషన్స్ లో కూడా అభివృద్ధి మరియు పేరు ప్రఖ్యాతులు కూడా పెరగటం జరుగుతుంది. వీరికి ఉన్నటువంటి పరిస్థితి నుంచి అంటే ఆఫీస్లో వీరు జాబ్ చేస్తున్నట్టు అయితే కనుక వారికి ఉన్నటువంటి పొజిషన్ నుంచి ఇంకా వెళ్ళటం లేదు అసలు. తద్వారా వీరు పేరు ప్రఖ్యాతులు కూడా పెరగటం జరుగుతుంది. కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఉద్యోగంలో అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్న వారు కానీ ఈ సమయంలో అనుకూల ఫలితాలని పొందుతారు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. ఈ యొక్క ధనుసు రాశి వారికి అయితే ఖర్చులు విపరీతంగా పెరగటం వల్ల ఆర్థికంగా కొంత ఇబ్బందికి గురయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎంత పొదుపు చేయాలనుకున్నా కూడా ఏదో ఒక రూపంలో డబ్బు ఖర్చు అవుతూనే ఉండటం వల్ల వీరి బంధువుల నుంచి కానీ ఆర్థిక సంస్థల నుంచి కానీ ఆర్థిక సహాయాన్ని పొందినటువంటి అవకాశం కల్పిస్తుంది. ద్వితీయార్థంలో ఆదాయం పెరుగుదల కారణంగా ఆర్థిక సమస్యలు కొంతవరకు తగ్గుతాయి. అయితే పెట్టుబడులు అంతగా అనుకూలించవు. ముఖ్యంగా ఇతరుల మాటలు విని తప్పుడు రంగాలలో పెట్టుబడి పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి అలాంటి వారికి మాటలకు లొంగకుండా వీరు జాగ్రత్తగా ఉండటం మంచిది. అంటే కొత్త వారు వచ్చి మిమ్మల్ని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు చాలా వరకు జాగ్రత్తగా ఉండటం అవసరమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏమాత్రం వీరు ఉదాసీనంగా ఉండి వారు చెప్పిన మాట విని వీరు చెప్పినట్టుగా నడవటం మొదలు పెట్టారంటే మీరే నష్టపోతారు. అయితే రేపటి నుంచి ధనుసు రాశి వారికి అతిపెద్ద శుభవార్తలు సంతోషకరమైనటివి ఎలా రాబోతున్నాయో చూద్దాం. ధనుసు రాశి వారి యొక్క జాతకంలో వచ్చే మార్పుల వల్ల వారి యొక్క గ్రహస్థితులలో మార్పుల కారణంగా కూడా వీరి పరిస్థితులు అనేవి పూర్తిగా మారబోతున్నాయని చెప్పుకోవచ్చు. ధనుసు రాశి వారికి సంతోషం అనేది ఎక్కువగా ఉండబోతోంది. ఎందుకంటే వారి యొక్క జీవితంలో 2 అతిపెద్ద శుభవార్తలు వింటారు. ఉద్యోగం చేస్తున్నటువంటి వారి యొక్క ఎవరైతే ఉంటారో సో వారి యొక్క జీవితం
జీవితంలో మనం కెరియర్ పరంగా స్టార్ట్ చేస్తున్నటువంటి నుంచి కూడా ఇప్పటి వరకు పొజిషన్స్లో కూర్చొని ఉన్నాం కదా, ఎక్కడ మార్పు అనేది లేదు. ఎందుకంటే పొదుపు లేకుండా ఇలాగే ఉండిపోయాం అని బాధపడుతున్నటువంటి ధనుసు రాశి వారు ఎవరైతే ఉంటారో వారు పెద్ద శుభవార్తను వినబోతున్నారు. ఎవరు కూడా అనుకోని విధంగా, అసలు ఎవరి ఊహల్లో లేని విధంగా ప్రమోషన్స్ లిస్ట్లో వీళ్ళు పర్సనల్గా వీరి పేరు ఉండటం, ఇక ఆ లిస్ట్లో పర్సనల్గా వీరి పేరును చూసి వీరే షాక్ అయిపోతారు. ధనుసు రాశి వారు ఎందుకంటే అసలు ఇప్పట్లో ప్రమోషన్ అనేది మాకు రాదు అనుకునేటువంటి వారు కూడా ధనుసు రాశిలో ప్రమోషన్స్ రావటం వల్ల చాలా వరకు కూడా ఊహించని విధంగా జరిగినటువంటి ఈ పరిణామం వీరిని ఆశ్చర్య ఆనందానికి గురి చేస్తుంది. ఇక ఆ ప్రమోషన్స్ తో పాటు వీరు ఎక్కడైతే ట్రాన్స్ఫర్ కావాలి అని చెప్పి ఎప్పటి నుంచో కోరుకుంటూ ఉంటారో వారు బంధువంతం ఉన్న చోటికి కానీ, లేదా వారి సొంత ఊరికి అంటే సొంత గ్రామంలోకి కానీ, లేదంటే వారి యొక్క జీవిత భాగస్వామి యొక్క సొంత ఊరు దగ్గరికి కానీ, ఇలా వారికి లబ్ధి చేకూరే చోటికి వారు ట్రాన్స్ఫర్ కావాలి అని ఎప్పటి నుంచో కోరుకుంటూ ఉన్నట్టయితే ఆ ట్రాన్స్ఫర్ తో పాటుగా వీరికి ప్రమోషన్స్ కూడా కలిసి రావడంతో వీరు ఆ శుభవార్తను చాలా వరకు కూడా ఆస్వాదిస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఊహల్లో లేనిది మన చేతికి దక్కింది అంటే ఖచ్చితంగా మనకి సంతోషం దక్కుతుంది. ఇలా ఈ యొక్క పెద్ద శుభవార్తను వీరి జీవితాన్ని మార్చేస్తుంది. ఇక అదేవిధంగా మరొక శుభవార్త ఏంటి అంటే ధనుసు రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు కోర్టు తగాదాల కోసం అంటే కోర్టు వాయిదాలకు తిరుగుతూ ఉంటారు కదా, వారి యొక్క ఆస్తిపాస్తుల గురించి కోర్టులో వాద్యాలు నడుస్తూ కోర్టు చుట్టూ తిరుగుతున్నటువంటి వారు ఎప్పుడెప్పుడు తీర్పు వస్తుందా, ఆ తీర్పు మాకు అనుకూలంగా వస్తుందో లేదో అని చెప్పి సందిగ్ధంలో ఉన్నటువంటి ధనుసు రాశి వారికి ఊహించని రీతిలో చాలా వరకు కూడా సంతోషకరమైనటువంటి వార్త వినబోతున్నారు. ఇక వీరికి తీర్పు కూడా వీరికి అనుకూలంగా రావటం వల్ల ధనుసు రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే వాస్తు వివాదాలు, ఇక ఆస్తి వివాదాల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారో వారికి చాలా వరకు కూడా సంతోషకరం అనేది ఉండబోతుంది. ఇక వీరికి తీర్పు కూడా వీరికి అనుకూలంగా వీరి వైపు రావడంతో పాటుగా వీరు ఊహించని రీతిలో వీరికి ఆస్తి కలిసి రావటం అనేది, ఈ రెండు విషయాల్లో కూడా ధనుసు రాశి జాతకులు అదృష్టవంతులని చెప్పాలి. సంతోషం వీరి జీవితంలో నిండిపోతుందని చెప్పాలి. మరి ఈ విధంగా వీరి యొక్క ధనుసు రాశి వారికి రేపటి నుంచి ఎవరు నమ్మినా నమ్మకపోయినా చాలా సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడపబోతున్నారు అని చెప్పటంలో ఎటువంటి సందేహం కూడా అస్సలు లేదు. శుభం.